తెలంగాణ క్యాబినెట్లో చర్చించాల్సిన కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం ముందుగానే బహిర్గతం అయిపోయింది. మీడియా చేతిలోకి వచ్చింది, ప్రజల చేతుల్లోకి కూడా వెళ్ళిపోయింది. ఇంతకీ కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికలో ఏం చెప్పింది? ఇది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. కాళేశ్వరం కమిషన్ దాదాపు 115 మందిని సాక్షులను, అందులో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరాం సహా చాలామంది ఇంపార్టెంట్ అధికారులు ఉన్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ విచారించి దాదాపు 1000 పేజీల నివేదికను రూపొందించింది. ఆ 1000 పేజీల నివేదికను కూలంకుషంగా పరిశీలించిన తర్వాత 3 మెన్ కమిటీ, అధికారులతో 3 మెన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 3 మెన్ కమిటీ ఒక 10 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ 10 పేజీల నివేదికలో చాలా వరకు ఆ 1000 పేజీల్లో ఏముందో ఈ 10 పేజీల్లో సంక్షిప్తంగా అన్ని అంశాలను ఆ 3 మెన్ కమిటీ, ఐఏఎస్ అధికారులు, వీళ్ళు ముగ్గురు కూడా ఐఏఎస్ అధికారులే, ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వం చేతికిచ్చింది. వాస్తవానికి ఈ 10 పేజీల నివేదిక ఈరోజు క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతుంది. ఆ సమావేశంలో ఈ 10 పేజీల నివేదికపై క్యాబినెట్ చర్చించి దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, సిట్ ఏర్పాటు చేయాలా, లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలా, లేకుంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై, ఇలాంటి చాలా అంశాలను క్యాబినెట్లో చర్చించి ఆ తర్వాత మీడియా సమావేశాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, లేదంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన హోదాలో, లేదంటే ఐఎన్పిఆర్ మినిస్టర్, ఇన్ జనరల్గా క్యాబినెట్ సమావేశం తర్వాత బ్రీఫింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఇస్తుంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇవ్వచ్చు. కానీ ముందుగానే ఈ నివేదికను ప్రజల్లో ఉంచింది. ప్రజల్లో చర్చను, ఫీడ్బ్యాక్ను బట్టి ఏమైనా నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం భావించిందా మనకు తెలియదు. కానీ మొత్తానికి ప్రజల చేతుల్లోకి, మీడియా చేతుల్లోకి కానీ ప్రజల చేతుల్లోకి కానీ ఈ 10 పేజీల నివేదిక చేరిపోయింది. ఈ 10 పేజీల నివేదికలో మాత్రం చాలా కీలక అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసంధంలోనే నడిచాయని కమిషన్ తేల్చి చెప్పినట్టు ఈ 10 పేజీల నివేదికలో 3 మెన్ కమిటీ, అధికారుల కమిటీ కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నారని పేర్కొంది. క్యాబినెట్లో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని, ఆ బ్యారేజీల నిర్మాణం చేశారని ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అటు డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ఏకంగా ప్రధానికే అప్పటి ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజీ సైటుని ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి నిజాయితీ, అంటే ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నిజాయితీ కనిపించట్లేదనే వర్డ్ కూడా ఈ నివేదికలో వాడారు. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని కమిషన్ ఈ నివేదికలో స్పష్టంగా వెల్లడించింది. ఈ ప్రాజెక్టు వైఫల్యాలకి ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా బాధ్యులేనని కమిషన్ నివేదికలో తేల్చింది. ఆర్థిక అంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటెల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదంటూ కూడా ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని కమిషన్ ఇందులో తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి, సీఎం కార్యాలయంలో ఇరిగేషన్ పనులన్నీ పరిశీలించిన స్మితా సబర్వాల్, వీళ్ళిద్దరి పనితీరును కూడా కమిషన్ తప్పుపట్టింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎల్ఎన్టీ, ఆప్కాన్స్, నవయుగ సంస్థలు కూడా బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్, అవకతవకలు, అక్రమాలకు ప్రత్యేకంగా, పరోక్షంగా, ఓవరాల్గా ఏ రకంగా చూసినా సీఎం కేసీఆర్ బాధ్యుడని కమిషన్ అభిప్రాయపడడం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే 3 బ్యారేజీలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిక్కుకున్నాయని, మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితికి దారితీసిందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికని అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని కూడా కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది. అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సైతం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేకపోయారని, తన ఆర్థిక మంత్రిగా తను కూడా విఫలమయ్యారని కమిషన్ నివేదికలో స్పష్టంగా తేల్చి చెప్పింది. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైన అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారని పేర్కొంది. ఇక అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సిఎస్గా కూడా ఉన్న ఎస్కే జోషి ఎక్స్పర్ట్ కమిటీ నివేదికని బహిరంగపరచలేదు, దాన్ని తొక్కిపెట్టారనేది కూడా కమిషన్ గుర్తించింది.
మిగతా అధికారులు సైతం తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కమిషన్ వెల్లడించింది. ఓవరాల్గా ఈ కమిషన్ నివేదికను అంటే 10 పేజీల నివేదిక మాత్రమే మన చేతిలో ఉంది. మిగిలిన 1000 పేజీలు ప్రభుత్వం వద్ద ఉంది. ఈ 1000 పేజీల నివేదిక, ఈ 10 పేజీల నివేదిక ఆధారంగా కాసేపట్లో మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశంలో ఈ నివేదిక ఆధారంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఆ దర్యాప్తు బృందంతో ఎవరు తప్పు చేశారో నిగ్గు తేల్చాలనే దిశగా ప్రభుత్వం కదులుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఈ అంశాలన్నిటిపై ఏ రకంగా రియాక్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం అనేది ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు. గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఈ నివేదికపై ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఈ నివేదికలో ఏముండబోతుందనే ఏడాది కాలంగా జరిగిన చర్చ, ఆసక్తి అంతా బహిర్గతమైంది, బయటకు వచ్చేసింది. అయితే క్యాబినెట్ సమావేశానికి కొద్ది గంటల ముందు బయట పెట్టడం వెనుక ఉద్దేశం ఏంది, ఇది కూడా చర్చిద్దాం. డిబేట్లో జన అవుతున్నారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి బీజేపీ సీనియర్ నేత, ఇరిగేషన్ రంగంలో కొంత ఎక్స్పర్ట్ కూడా చెప్పుకోవచ్చు. వేణుగోపాల్ రెడ్డి గారికి చాలా అవగాహన ఉంది ఇరిగేషన్పై. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, ఆయన కూడా కాసేపట్లో మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. ఇక మరో తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ గారు కూడా కాసేపట్లో స్టూడియోలో జాయిన్ అవుతారు. ముందు అద్దంకి దయాకర్ గారి దగ్గరికి వద్దాం. దయాకర్ గారు, మొత్తానికి మీరు కోరుకున్నట్టు, మీరు ఆరోపిస్తున్నట్టు, మీరు ఏ ఉద్దేశంతో అయితే కమిషన్ ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశానికి దగ్గరగానే ఈ నివేదిక కనిపిస్తుంది. మొత్తం కేసీఆరే కాళేశ్వరం పాపాల భైరవుడు అని మీరు చెప్తూ వచ్చారు కదా. కాళేశ్వరం కూలేశ్వరం చేశాడు, పాపాల భైరవుడు, ఈ వడ్లన్నిటికీ కేసీఆరే కారకుడు అనే రకంగా వచ్చింది. ఓకే, దీని గురించి చర్చిద్దాం. అయితే క్యాబినెట్లో చర్చించి బహిర్గతం చేయాల్సిన నివేదిక ఒక 2-3 గంటల ముందే మీడియా చేతికి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఏదైనా వ్యూహాత్మకంగా పంపారా, లేకుంటే లీక్ అయిందా, ఏంటి దీనికి కారణం ఏంటి? అది అఫీషియల్ డాక్యుమెంట్ లీక్ అయిందనే దానికంటే కూడా అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సమర్పించిన దాన్ని మన వాళ్ళే తీసుకోవచ్చు కూడా, ఎవరైనా మీడియా మిత్రులు. అంటే జనరల్గా క్యాబినెట్ సమావేశంలో చర్చించే సీల్డ్ కవర్లో ఉండాల్సిన నివేదిక ఇది. అంటే కమిషన్ రిపోర్ట్ సీల్డ్ కవర్లో ఉంది. ఇది 3 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు, మీరు ఒక ఎక్స్పర్ట్లతో, ఐఏఎస్ అధికారులతో వేశారు. అది బయటకు రావడం అనేది, క్యాబినెట్కు ముందు బయటకు రావడం అనేది ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికో, లేకుంటే బయట ఎలాంటి చర్చ జరుగుతుందో చూసి ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలనో అలాంటి ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానం. ఏమో, ఇప్పుడు మేము లోపల కూర్చొని చర్చిస్తుంటే ఏంటిది మన తెలంగాణ ఎంబ్లం గురించి చర్చ జరుగుతుంటే బయటికి రాలే, అట్లనే ఏమన్నా అది రావడం వేరు. ఇది నేరుగా 10 పేజీలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఎగ్జాక్ట్ క్యాబినెట్ ముందు పెట్టబోయే 10 పేజీలు. ఆ రోజు మొత్తం ఎంబ్లం కూడా వచ్చింది, సగం ఏం రాలే. సో లీక్ వీరుల పని అయి ఉంటది, చూడాలి ఎవరు లీక్ చేసిన. కానీ అది కాదు కదా రైట్. ఇందులో పాయింట్ విషయానికి వద్దాం. మొత్తం కేసీఆర్ చేశారు. కాళేశ్వరం పాపం అంతా కేసీఆర్దే. ఆయనకు తోడుగా అటు ఎడమ ఇటు కుడివైపుగా ఈటెల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ పాపంలో భాగస్వాములు. ఈ నివేదిక సారాంశం అది. ఒక 2 అధికారులు, ఐఏఎస్లు ఇద్దరే, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, వాళ్ళిద్దరు కూడా బాధ్యులు. ఇందులో ఉన్న ప్రధానమైనది అది. మిగిలిన ఇంజనీర్లు, ఈఎన్సీ మురళీధర్ రావు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ప్రధానంగా కనిపించే, తెర మీద కనిపించే పేర్లు ఇవి. ఇప్పుడు మొదటి నుంచి నాట్ ఈవెన్ నౌ, ఇప్పుడు కమిషన్ నివేదిక ఈ రోజు సమర్పిస్తే రావచ్చు, లేకపోతే లీక్ ఇచ్చింది మీరు చదవచ్చు. కానీ నాకు మొదటి నుంచి అంశాల మీద నేను మాట్లాడుతున్న ఒక 2-3 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్న వీడియోలు కానీ, లేకపోతే మేము మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ చూస్తే అది మాకు కండ్లకు కట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఇంకో పార్ట్ లేనే లేదు దీంట్లో. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ లో జరిగిన అక్రమాలు కానీ, ప్రాజెక్టు విస్తృతికి వాళ్ళు ఎంచుకున్న ఏదైతే ఇప్పుడు వాల్యూమ్ 50 TMC మల్లన్న సాగర్, 2 TMCలు ఉన్న వాటిని 10 TMCలు చేసుకోవడం, ఇట్లా కొండపోచమ్మ లాంటి ఇవన్నీ కూడా అది ఒక ఏమంటాము నిధుల హెచ్చింపు అనేది వ్యక్తిగత ప్రయోజనం కోసమే అనేది మేము చేసిన ఆరోపణ. ఏదో సుందిల్లా అన్నారం, మేడిగడ్డ బ్యారేజెసే కాదు, మొత్తం ఆ ప్యాకేజ్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎస్కలేషన్ లో ఉన్నదే ఒక కాన్స్పిరసీ.
సో ప్రాజెక్ట్ వాల్యూను 35,000 crores నుంచి ఎట్ ఏ టైం 78,000 crores కు పెంచిండ్రు. సరే ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది, కానీ దాన్ని రీడిజైన్ కిందికి జరపడం వెనుక ఉద్దేశం కూడా అదే అని చెప్పి పదే చెప్పినాం. సో అది దాన్ని ఇప్పుడు క్యాబినెట్ లో డిస్కషన్ చేసిన తర్వాత ఒక స్పెషల్ దర్యాప్తు పెట్టిన తర్వాత టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలనేది అందరూ కోరుకుంటుంది. ఒక డ్యామే కాదు కదా కాళేశ్వరం అంటే, కూడా పూర్తి స్థాయి డ్యామ్లతో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతరాతర పనులు. సో నీటి లభ్యత అనే పేరు మీద తనే కిందికి తీసుకొచ్చింది అనేది కూడా స్పష్టమైంది కదా. ఏది ప్రాణహిత యాడ్ అయిన తర్వాత మేడిగడ్డ వరకు తెచ్చి పెట్టింది అనేది వారి నిర్ణయం అని చెప్పింది కదా. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తారనేది చూడాలి. సో ఏది ఏమైనా వాళ్ళ చర్చ అంతా 2 పిల్లర్ల కుంగుబాటు కాదని. ఇప్పుడు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు టోటల్ కాస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు 98,000 నుంచి 1,01,000 కోట్ల వరకు సబ్జెక్టు కరెక్షన్ చూడాలి. ఈ ఖర్చు పెట్టి 3వ పైపు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పోయింది. వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవకతవకలు అవినీతి అనేది ఒక చర్చ అయితే, ఆ ప్రాజెక్టే వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చింది. సో ఇట్స్ ఒక రకంగా పొలిటికల్ ప్రాజెక్ట్ ప్రభుత్వాన్ని కూల్చింది అంటారు. దట్స్ ఇట్. అది ప్రకృతి చర్యగా నేను భావిస్తా. ఎందుకంటే మనం ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎంత ఎస్కేప్ కావాలని చూసినా సరే అది న్యాచురల్ గా అది పోయిన పరిస్థితి. ఇంకోటి దేవుళ్ళ పేరు చెప్పి ప్రాజెక్టులు పెట్టి దేవుళ్ళనే మోసం చేసేటట్టుగా, ఇప్పుడు కాళేశ్వరుడు అంటే ఈశ్వరుడు, తర్వాత సరస్వతి, గంగా, ఇట్లా పేర్లు కూడా పద్మావతి, ఇట్లా పంపవదుల పేర్లు పెట్టి ఇట్లా అంత దేవుళ్ళ పేర్లు పెట్టి ఇలా మొత్తం వాళ్ళకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేయడానికి చేసింది. కాబట్టి ఆ తదాస్తు దేవతలు కూడా నువ్వు చేసిన తప్పును నువ్వు ఏమంటారు భరించు అని చెప్పినట్టుగా కనబడుతుంది అక్కడ. కాబట్టి తప్పు చేస్తే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఎవరైనా దొరుకుతారు. తప్పు చేసి బుకాయింపు మీదనే చర్చ. తప్పు చేసేప్పుడు కూడా బుకాయించొద్దు. తప్పు జరిగితే తప్పు అని చెప్పడంలో కూడా తప్పేం లేదు. తప్పు చేయకపోవడం ఏమి తప్పు మానవులు చెయ్యరనేది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు లేదు మేము ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా వాదనలో అదే ఉన్నది. కాబట్టి దాని మీద దర్యాప్తు ముమ్మరంగా జరగడం కాదు. ప్రజాధనం దుర్వినియోగం విషయంలో ఏదో చేసినాం ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమంది 1,000 ఎకరాలు 2,000 ఎకరాలు లేకపోతే 1,000 కోట్లు 2,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకొని 14 రోజులు జైలుకి పోతే తర్వాత బెయిల్ వస్తుందనే స్థితిలో కూడా ఉన్న అధికారులను రాజకీయ నాయకత్వాన్ని చూస్తున్నాం. ఇట్లా కాకుండా చాలా పకడ్బందీగా ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకుడైనా అధికారులైనా కూడా సీరియస్ గా 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాల్సింది అనేది నా యొక్క అభిప్రాయం. చూద్దాం. నేనైతే ఏదో రాజకీయంగా కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్న మాటలైతే కావు. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఆ ప్రాంతమే కదా, నేను మొన్న కరీంనగర్ తిరిగి వచ్చిన కదా, కరీంనగర్ జిల్లాకు కూడా మేలు చేయని ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ధర్మపురి నుంచి మొదలు పెడితే నేను ఇటు పెద్దపల్లి ఇటు అంతా తిరిగి చూసి వచ్చిన. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు మంచిర్యాల బ్యాక్ వాటర్ తో మునగలే, ఎస్సీ కాలనీలు మునిగి నేను చూసిన. ఆ దూరపు నది పక్కన ఉన్నాయి. ముంపు, తర్వాత పంట ముంపు, తర్వాత ఏరు దాడడానికి అయిన సమస్యలు, అప్పుడు ఏ విధంగా కష్టాలు ఉన్నాయో కూడా చూసినాం. కాబట్టి ఇంత ఏమంటారు అరకొర తెలివితోనా, మిడిమిడి జ్ఞానంతోనా, లేకపోతే నేనే గొప్ప పని చేస్తున్నా అనే ఒక ఆలోచనతోనా కేసీఆర్ గారు చేసిన ఏదైతే ప్రక్రియ ఉందో తెలంగాణకు ఒక అశనిపాతంగా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం చాలా తెలంగాణ ప్రజలు నష్టపోయిందని చెప్పగలరు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు చెప్పింది విన్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కూడా నా చేతిలో ఉంది. సరే, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళు బాధ్యులు అనేది ఇందులో ఒక పాయింట్. దాని గురించి కొప్పలేశ్వర్ గారు వస్తారు, మాట్లాడదాం ఆయనతో. మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ నేత అంటే మీ బీజేపీ నేత ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బాధ్యుడు. ఆయన ఆర్థిక మంత్రిగా ఏం చేయాలో ఆయన విధి నిర్వహణ నిర్వహించలేదు అనేది ఇందులో క్లియర్గా చెప్పారు, ఒక పాయింట్. రెండోది, మీకు నీటిపారుదల రంగంపై కూడా విశేష అవగాహన ఉంది మీకు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కమిషన్ నివేదిక ఇచ్చింది, దానికి బాధ్యులు ఆ ప్రాజెక్టు అవినీతికి బాధ్యులు, ఆ ప్రాజెక్టు ఈ రకంగా అవడానికి బాధ్యులు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రధానంగా ప్రజాప్రతినిధులు వీళ్ళు ముగ్గురు. మిగిలిన అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధరరావు, ఇంకొంతమంది. ఇది పక్కన పెడితే కాళేశ్వరం కమిషన్ నుంచి వచ్చిన ఈ నివేదికను మీరు ఎలా చూస్తున్నారు? ఈటెల రాజేందర్ ప్రమేయం ఎంత?
ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగా అంటే కరీంనగర్ జిల్లాకు కూడా ఉపయోగం లేదు అనేది దయాకర్ గారి మాట. తెలంగాణకి ఏం ఉపయోగం లేదంటారా? అది లేదండి, ఒక ప్రాజెక్టు మొత్తానికే పనికిరాదు అనేది చెప్పడం కరెక్ట్ కదా. అట్లంటే ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ చేయండి, చేసి ఇది మొత్తానికి పనికిరాదని తీర్మానించండి. కాబట్టి మొత్తం ప్రాజెక్టులో లోపాలు ఉంటే లోపాలు వేరు, టెక్నికల్ డిజైన్స్ వేరు, అవినీతి వేరు. కానీ ప్రాజెక్టే పనికిరాదనడం అది వేరే సబ్జెక్ట్. ప్రాజెక్టే పనికిరాదన్నప్పుడు ఇవన్నీ దీని మీద ప్రాజెక్ట్ పనికిరాదని రిపోర్ట్ చేయండి, క్యాబినెట్లో తీర్మానం చేసి దాని మీద మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారో కాండి ఒకటి. రెండోది, క్యాబినెట్ అప్రూవల్ ఇంకా రాలేదు, పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే మీకు ఇచ్చిందో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫస్ట్ అందరు కూడా చదువుకుంటారు అందులో ఏమున్నాయి ఏం లేవు అనేది. పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు దాన్ని సరే 1000 పేజీల 700 పేజీలు ఎంత ఉన్నదో దాన్ని ఒక ఆబ్జెక్టివ్ను మీరు క్యాబినెట్లో పెట్టి చర్చించాలని ఏదైతే అనుకుంటున్నారో క్యాబినెట్లో చర్చించినాక మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో దాన్ని కూడా మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. కానీ ఏది లేకుండా కొన్ని లీకేజీలు చేసి కొంత చేయడం కరెక్ట్ కాదు. రెండోది నేను ఏం చెప్తున్నా అంటే రాజేందర్ గారి పార్ట్ వచ్చినప్పుడు రాజేందర్ గారికి ఇలా 1% ప్రమేయం లేదు. ఇది ఏంటంటే కేవలం రాజేందర్ గారిది పొలిటికల్ మోటివేట్తోని దీన్ని లైన్లో తీసుకొచ్చి పెట్టి బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ క్యాబినెట్ బడ్జెట్ ఆయన స్వయంగా చెప్పింది, నేను చెప్పడం కాదు, కమిషన్ ఉంది. బడ్జెట్ తీర్మానం తర్వాత శాఖల క్యాబినెట్లో బడ్జెట్ పెడతాం, బడ్జెట్ తీర్మానం అవుతుంది, శాఖల వారీగా దాన్ని అలొకేషన్ ఉంటుంది, ఆ శాఖ చూసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, మాకు సంబంధం ఉండదు. ఇప్పుడు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, మరి ఆయన కూడా పాటలోకి వస్తాడు అట్లా అంటే. రెండోది ఏం చెప్పారు, కాళేశ్వరం కమిషన్ వేశారు, కమిషన్ అప్రూవల్ అయిన తర్వాత మొత్తం కమిషన్ చూసుకుంటుంది, ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది. ఇలా రాజేందర్ గారికి ఫైనాన్స్ శాఖ సంబంధం ఉంటుంది. అసలు వాస్తవంగా రాష్ట్రంలో అయినా దేశంలో ఫైనాన్స్ శాఖ ఎగ్జిక్యూషన్ ఉండదు. ఫైనాన్స్ బడ్జెట్ అప్రూవల్ అయినాక శాఖలు కేటాయించాక శాఖలు చూసుకుంటాయి. కానీ ఇప్పుడు రాజేందర్ గారిని తీసుకొచ్చి ఆయన ఇరిగేషన్ శాఖ నిర్వహించండా లేకపోతే ఏమైనా కాళేశ్వరం కమిషన్ శాఖ నిర్వహించండా, ఏది లేకుండా క్యాబినెట్లో ఆమోదమైన దాని మీద మీరు బడ్జెట్ ఆమోదమయ్యి అలొకేషన్స్ అయిన దాని మీద తీసుకొచ్చి పెట్టి మరి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పోయిండు, ఫైనాన్షియల్ సెక్రటరీ పోయిండు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? ఇది రాజేందర్ గారు ఆ రోజే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ మోటివేషన్తో మీరు ఏదో ఒక బీసీ సీఎం లెవెల్ ఏది కాబట్టి ఆయన డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రలతో చేస్తే అది నిలవది. ఒకవేళ మీరు చేసినా కూడా అది కోర్టులో కూడా నిలవది, పబ్లిక్లోకి వెళ్తారు, పబ్లిక్ కూడా దాంట్లో ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రకమైన మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని ఇరిగేషన్ మంత్రికి చీఫ్ మినిస్టర్కి మధ్య విభేదాలని మొత్తం ప్రాజెక్ట్ని రివ్యూ చేయాలి, మొత్తం ప్రాజెక్ట్ని ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు చెప్పిండు. కానీ ఇవాళ బ్యారేజ్ల వరకే చేస్తున్నారు. మొత్తం చేయండి, ఇక్కడ నుంచి అక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం చేయండి. చేసి ఒకవేళ మేమేమో దాంట్లో అవినీతి జరిగినా దాంట్లో ఏమైనా ఇంటెన్షనల్ కానీ ఏదైనా కానీ ఏమైనా లోపాలు జరిగినా చేయండి. మరి మొత్తం ఎందుకు చేస్తలేరు? మొత్తం చేస్తే కాంట్రాక్టర్లు కూడా వస్తారు కదా, మీరు కాంట్రాక్టర్లను ఎందుకు పాటు చేస్తలేరు? మరి కాంట్రాక్టర్లు ఓన్ డిజైన్ చేసిండ్రు కదా, బ్యారేజ్లే కాకుండా మీద కూడా మీరు కాంట్రాక్టర్లను వదిలిపెట్టేస్తారు. అందరిని వదిలిపెట్టేసి మొత్తం ప్రాజెక్ట్ను రివ్యూ చేయకుండా మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయకుండా మీరు కేవలం బ్యారేజ్లో చేసింది. బ్యారేజ్లు కూడా నేను చేయొద్దంటే నేను చేయండి, కానీ బ్యారేజ్లలో జరిగిన టెక్నికల్ డిజైన్స్ ఇవన్నీ కమిషనే చేసినట్టు మొత్తానికి ఎందుకు వేయలేదు కమిషన్? అవినీతికి సంబంధించిన అంశంలో కూడా కమిషన్ ఎందుకు వేయలేదు? అవినీతి పార్టే కమిషన్ తీసుకోలేదని చెప్పారు వీళ్ళు. ఇవాళ అవినీతి పార్టీని మళ్ళీ తీసుకొచ్చారు. అవినీతి పార్టీని తీసుకొచ్చినప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మిస్లేనియస్ ఉన్నాయి అవి కూడా చెప్పాలి కదా. ఏది ఉన్నా కూడా ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మీరు లీగల్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద ఖచ్చితంగా పాలు నీళ్ళు చేయండి. ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్ ఇంకా మీరు కొద్దిసేపటికి అవుతుంది అంటారు. క్యాబినెట్ మీటింగ్ అప్రూవల్ రానియండి, అఫీషియల్ రిపోర్ట్ రానియండి. అఫీషియల్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అంతేగాని పొలిటికల్గా ఉపయోగించుకొని దీన్ని చేద్దామంటే మొత్తం ప్రాజెక్టు మీద జరిగినాయని కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ పొలిటికల్ ఎజెండానే ముందుకు వస్తుంది. ఎన్నో కేసులు చూస్తున్నాం దేశంలో ఇవాళ. కాబట్టి ఈ పొలిటికల్ ఎజెండా పోకుండా వాస్తవాలు బయటికి తీసే ప్రయత్నం చేయండి. మొత్తం ప్రాజెక్టును మీరు కమిషన్ వేసి ఎంక్వైరీ చేయండి. మీరు ఆ ఎంక్వైరీ చేసిన మూడిట్లలో అవినీతి పాటను తీసుకురాలేదు, మొత్తం ప్రాజెక్టు మీద ఏమైనా అవినీతి జరిగితే దాన్ని కూడా తీసుకురండి. అట్లా చేయాలి తప్ప ఇంట్లో కాంట్రాక్టర్లు ఎక్కడ వేయండి? మొత్తం కాంట్రాక్టర్ ఓన్ డిజైన్ చేసిండు కదా, మరి కాంట్రాక్టర్ ఇప్పుడు మీతోనే ఉన్నాడు కదా, మీ పనులు కూడా మళ్ళా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు ఉన్నారు. మాట్లాడదాం ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇక్కడ గోపాల్ రెడ్డి గారు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మీరు దాదాపు 7 ఏళ్ల పాటు కమిషన్ విచారించింది, పిఎస్ జోషి కమిషన్.
అయితే ఈ ఏడాది పాటులో కేవలం 3 బ్యారేజ్ల చుట్టే తిరిగారు. టెక్నికల్ అంశాలు అన్నారు ముందు, ఇప్పుడు ఆర్థిక అంశాలు కూడా వచ్చాయి. ఈ ఏడాదిలో కాళేశ్వరం కమిషన్ మీదే మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు, విచారించవచ్చు. ఇప్పుడు మీరు చేసింది మొత్తం 10,000 కోట్ల లోపే విచారణ ఓవరాల్గా 3 బ్యారేజ్లో కంపేర్ చేస్తే. ఇప్పుడు బ్యారేజ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ. మేడిగడ్డ అనేది 2 పిల్లర్లు కుంగిపోవడం అనేది దాని మీదనే కమిషన్ మేజర్ గా. దాంతో పాటు సుందిల్లనే కదా బొంగబడ్డది. సుందిల్ల సో అన్నారమా అన్నారం పడలేదు, సుందిల్ల పడింది. ఇవి 2 ఏంటంటే అసలు ఈ ప్రాజెక్టు ఇట్లా కావడానికి కారణం ఏందనేది తెలవాలి, తర్వాత దీంట్లో ఏం జరిగిందనేది తెలవాలి అనే ఉద్దేశంతోనే కమిషన్ పడింది. ఇక్కడ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా డిలేకు ఒక కారణమే. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా ఇవ్వాలి కదా మనం. దీంట్లో దాన్ని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో ఇచ్చిన రిపోర్ట్ ను కూడా ఈ కమిషన్ దాన్ని చూస్తుంది. కాబట్టి అది వచ్చేంత వరకు కూడా ఆగిన తర్వాతనే దీన్ని ఎక్స్టెండ్ చేసి మనం చేసింది. నేను కూడా అన్నది ఇప్పుడు ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నదే కాదు, నేను కూడా ఏంటి ఇప్పుడు నేను మల్లన సాగర్ తర్వాత కొండపోచమ్మ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితులకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, దామోదర రాజనరసింహ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కమ్యూనిస్టులు కోదండరామ్ గారు ఆల్ పార్టీ మేము గజ్వేల్ బంద్ ఇచ్చినాం ఒకసారి. ఆ రోజు ఏంటంటే అక్కడ భూ నిర్వాసితుల సమస్య పెద్దగా ఉండే. 10 లక్షల రూపాయలకే ఎకరము భూమిని తీసుకున్న అనే దానికంటే గుంజుకున్న చరిత్ర. ఆ రోజుల్లో దాని మార్కెట్ వాల్యూ ఏముంది, బుక్ వాల్యూ ఏముంది అనేది కూడా పెద్ద చర్చ జరిగింది. సో ఆ విధంగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు టార్గెట్లు ఇచ్చి భూసేకరణ చేసిన వ్యవస్థ. నేను అనుకుంటున్న దాంట్లో అదే కాదు, మొత్తం ప్రాజెక్టులకు అది నిమ్స్ కానీ లేకపోతే ఈ ప్రాంతంలో మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా కొన్నిటికి వాళ్ళు సేకరించిన భూమి విలువ భూమి యొక్క మొత్తం ఎకరాలు 20,000 ఎకరాల పైచిలకు సేకరించింది. అది కూడా అన్యాయం ఉంది. దీంట్లో 8,000 ఎకరాలు దీంట్లో సేకరించాల్సి వచ్చింది నాకు తెలిసి కాళేశ్వరంలో. ఇది కూడా అవకతవకలు చేసింది. ఒకటి, ఆ ప్రాజెక్ట్ లో వినియోగించిన మెటీరియల్స్ లో కూడా పంప్ హౌజులు కానీ, పంప్ హౌజుల పైపులు కానీ, పంప్ హౌస్ మోటార్స్ కానీ 1కి 2 సార్లు 1కి 2 కాస్ట్ పెట్టి తెచ్చింది. ఇదే మోటార్ ఇంకో దేశంలోనో ఇంకో ప్రాంతంలోనో కొంటే అది ₹2 ఉంటే ఇక్కడ ₹4 పెట్టుకున్నారు. అందుకనే పూర్తి స్థాయి సమగ్ర విచారణ నేను కూడా ఎందుకంటున్నా ఇది ఒక లిమిటెడ్ వర్షన్ గానే జరిగింది. కాబట్టి రేపు సిట్ వేసిన తర్వాత లేదంటే కాళేశ్వరం దర్యాప్తుకు సంబంధించి ఏదైనా ప్రత్యేక బేసిక్ పాయింట్ దయాకర్ గారు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక బడ్జెట్ ఆమోదించాక ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. అక్కడి వరకే ఈటెల రాజేందర్ ప్రమేయం. ఆయన ఎందుకు తెచ్చారు? రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడానికి తప్ప. ఇప్పుడు ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఒకటి ఉంటది. ఫినాన్షియల్ అప్రూవల్ రావాలంటే అప్రైజ్ చేస్తుంది. ఒక నిమిషం ఆగి నువ్వు చెప్పువాలే, నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చు కానీ ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఎట్లయిద్దంటే ఒక ప్రాజెక్టు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నిర్మించాలని తలపెట్టినప్పుడు దాని యొక్క మీరు మాట్లాడండి చెప్పండి. హలో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. రాజేందర్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆర్థిక శాఖ అదే చెప్తాను సార్. ఇప్పుడు మీరు పంపిన రిపోర్ట్లో నేను ఈ 10 పేజీల రిపోర్ట్లో ఇప్పుడు చదివాను. రాజేందర్ గారి పాటు ఒక 3 లైన్లు ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారు? రాజేందర్ గారు పట్టించుకోలేదని ఇచ్చింది తప్ప అసలు రాజేందర్ గారు ఆర్థిక శాఖ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ అమౌంట్ డైరెక్ట్ ఈ యొక్క ప్రాజెక్టుకు రిలీజ్ చేసింది, ఎక్కడ సిగ్నేచర్ ఉన్నాయి, పలానా దాంట్లో ఉన్నదని స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రాజేందర్ గారు కానీ, ఆర్థిక శాఖ కానీ ఇన్వాల్వ్ అయ్యి పలానా కాడ చేసింది అని చెప్తే అది ఏమైనా ఉంటుంది. అలా స్పెసిఫిక్గా ఏం లేదు. ఒట్టిగా రాజేందర్ గారు ఆర్థిక శాఖ అనేది పెట్టిండ్రు. ఆడ దాన్ని పట్టించుకోలేదని పెట్టారు. అది ఎట్లా? ఆర్థిక శాఖకు ఒకసారి బడ్జెట్ అలొకేషన్స్ అయ్యి ఇరిగేషన్ శాఖ పోయిన తర్వాత ఆయన సంబంధమే ఉండదు. సంబంధం లేని వ్యక్తులను, సంబంధం లేని శాఖను తీసుకొచ్చి మీరు యాడ్ చేస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మన దగ్గర ఉన్నది కేవలం లీక్ అయిన 10 పేజీలే. అది 1000 పేజీల రిపోర్ట్ లో ఇంకేముందో మనం చూడాలి. అది
కాదు నాది కట్ అయింది కానీ ఒక మాట చెప్తా. ఈటల రాజేందర్ గారు 1000 పేజీల రిపోర్ట్ కూడా నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టుకుంటున్నా. డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు క్యాబినెట్ అప్రూవల్ చేసినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని మీరు పబ్లిక్ డొమైన్ లో పెడతారు కదా. పెట్టినప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టుకునేది చదువుకుంటారు. మొత్తం చదవాలంటే మొత్తం కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. సీక్రెట్ కాదు కదా. పబ్లిక్ డొమైన్ లో అది పెట్టినాక మాట్లాడాలి. ఇదేమైనా బీజేపీ ప్రభుత్వము లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు వేణుగోపాల్ రెడ్డి గారు. పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు. పబ్లిక్ డొమైన్ లో ఉంచకుండా ఎట్లుంటది? ప్రజల ముందు ఆ డాక్యుమెంట్ పెట్టడానికి కమిషన్ వేసినాం కానీ మాకు అనుకూలంగా మార్చుకోవడానికి కాదు కదా. ఇలా సీక్రెసీ మెయింటైన్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ప్రజలందరూ అడిగితే అవకాశం ఉంటుందో రాజకీయ పక్షాలకు కూడా ఇవ్వకుండా ఇస్తారు. అదేం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే అసలు సమస్యను పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లు ఇస్తారా, లేకపోతే ఇంతవరకు ఎంత జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కాదు. కొసర్లు ఎత్తుకడం కాదు. మీరు ఇలా ఈటల రాజేందర్ గారి విషయంలో వారెందుకు ఆయన బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అని అంటే ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్గా ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఆ ఇండిపెండెంట్ శాఖలకు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు చేసిందని చెప్పి తప్పు చేయమని చెప్పి చేసినా కూడా తను కూడా తప్పు అవుతాడు కదా. అక్కడ వారు బైండ్ అయ్యింది కాబట్టి అక్కడ వారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి అలా కమిషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఏ శాఖ మంత్రి కేసీఆర్ గారి హయాంలో తను ఇండిపెండెంట్ గా వ్యవహరించిన వాళ్ళు ఎవరో నాకు చూపించండి. ఇలా హరీష్ రావు గారి మీద వచ్చింది. హరీష్ రావు గారు విల్ఫుల్ గా చేసిండా? కేసీఆర్ చెప్తే కాదా? ఇచ్చిన ఏవైతే రిపోర్ట్స్ ఫీజిబుల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ ఇతరత్ర ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్తే వాటిని తొక్కిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకున్నారు. అన్ని పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పిండ్రు. ఇలాంటి పర్మిషన్ అన్ని పర్మిషన్స్ ఇస్తే లేకపోతే రాకోసో ఇతరత్ర సిడబ్ల్యూసీ అన్ని ఇస్తే ఇలా బ్రిడ్జి ఎందుకు కుంగుబాటు అయిందని చెప్పేసి మరి ఏమంటాము క్వాలిటీ కంట్రోల్ ఎవరు దానికి సంబంధించి ఎవరు చర్చ పెట్టలేదా? సాంకేతికంగా ఇది సమస్య అయిందని ఎవరు చెప్పలేదా? అవన్నీ తొక్కిపెట్టింది హరీష్ రావు గారు కాబట్టి ఆయన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండి మాట్లాడి ఇట్లా ఈడ కట్టడం మంచిది కాదని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి మనకు తెలియదా? కాబట్టి అలా ప్రతి ఒక్క మంత్రి కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించకుండా ఆ రోజు చేసిన వాటికి అలా హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కేసీఆర్ గారు మాట్లాడినందుకే. ఇక్కడ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే కేసీఆర్ ఒక్కందే బాధ్యత కాదు, క్యాబినెట్ మొత్తం వస్తుంది. ఇన్ జనరల్ గా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కలిపితేనే క్యాబినెట్. క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ప్రధాన పాయింట్ అవుతుంది ఇందులో. అప్రూవల్ నిజంగా క్యాబినెట్ రాటిఫికేషన్ ఈ రోజు ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఉందనుకోండి, క్యాబినెట్ రెజల్యూషన్ కాపీస్ ఉండవుగా? ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి ఒక్క క్యాబినెట్ రెజల్యూషన్ కాపీ ఉంటది కదా. అవును. ఆ రోజు క్యాబినెట్ రెజల్యూషన్ కాపీ ఉంటే కలెక్టివ్ క్యాబినెట్ కూడా లయబుల్ కదా. అవును, తప్పదు కదా. కేసీఆర్ గారితో పాటు వాళ్ళని అదే అంటున్నాను నేను. క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదంటున్నారు, ఉందా లేదా మీకున్న సమాచారం? రిపోర్ట్ క్యాబినెట్ అప్రూవల్ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ లో బాధ్యత ఉండదు అంటున్నా. క్యాబినెట్ రెజల్యూషన్ అనేది ఉన్నది అనేది తేలితే కలెక్టివ్ క్యాబినెట్ ను కూడా ప్రశ్నిస్తారు. నేను అదే అంటున్నా దయాకర్ గారు. క్యాబినెట్ అప్రూవల్ ఉంటే క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కూడా బాధ్యులు అవుతారు. ఒకవేళ క్యాబినెట్ అప్రూవల్ లేదనుకోండి, ఈటల రాజేందర్ గారు బయటకు వచ్చి ఎట్లా చెప్పిండ్రో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అప్పుడు అసలు ముద్ద ఎవరో తేల్తాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక మాట, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మన కొప్పులీశ్వర్ గారు ఉన్నారు అనుకోండి, వారికి టెక్నికల్ ఇష్యూస్ ఏం దాని మీద పట్టు ఉంటది కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని కాబట్టి సంతకం పెడదామంటే పెడదామంటారు. ఇలా మా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ అయినా సరే అందరూ ఓకే అనుకుంటే ఓకే అంటారు. దానికి ముఖ్యమైన ప్రధానమైన కారకం నువ్వే అంటే నువ్వే అని ఉంటది కదా. అవును, ఆ నువ్వే ఏంటనేది కూడా తెలుస్తుంది కదా. రైట్, అడుగుదాం. మనతో పాటు ప్రకాష్ గారు, నీటిపారుదల రంగ నిపుణులు, నీటిపారుదలపై చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ప్రకాష్ గారు నమస్కారం అండి. ఒక 10 పేజీల రిపోర్టు అంటే 1000 పేజీలను కుదించి 3 మెన్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన 10 పేజీల రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఇది వాస్తవానికి క్యాబినెట్ ముందుకెళ్ళి ఆ తర్వాత మనకు రావాలి, కానీ మనకు ముందు వచ్చిన తర్వాత క్యాబినెట్ లోకి వెళ్తుంది. ఇందులో అబ్జర్వేషన్లు ప్రధానంగా ఎవరెవరు బాధ్యులు అనేది మెన్షన్ చేస్తుంది. అందులో చీఫ్ ఇంజనీరు, ఇంజనీరింగ్ చీఫ్, వీళ్ళందరి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది పేర్లు కూడా పెట్టారు ప్రత్యేకించి. అయితే ఇందులో ప్రధానంగా మొత్తం దీన్ని చదివితే నాకు అర్థమైంది, కేసీఆర్ చెప్తేనే మేము చేసాం,
అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ అదే అన్న రకంగా ఇది ఉంది. కేసీఆరే బాధ్యుడు. ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, నెక్స్ట్ ఆయన బాధ్యుడు. డబ్బులు రిలీజ్ చేశారు విచ్చలవిడిగా ఏం చెక్ చేయకుండా, అందుకని ఈటెల రాజేందర్ బాధ్యుడు. స్మితా సబర్వాల్ సీఎం కార్యాలయంలో ఈ వ్యవహారాలు చూసారో ఆమె బాధ్యురాలు. ఎస్కే జోషి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన బాధ్యుడు. కింద ఇంకొక 10-20 మంది, ఈఎన్సీ మురళీధర్ రావు ఇంకో 10 మంది ఉన్నారు. మొత్తం ఈ నివేదిక అయితే అలానే కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి మీరు? అట్లుండదండి నివేదిక. అంటే ఏ నివేదిక అయినా అట్లుండదు. జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగిందంటే స్పెసిఫిక్గా ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇది వేగ్ అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఆ 1000 పేజీలో 750 పేజీలో చెప్తున్నారు, అట్లా స్పెసిఫిక్ గా ఉండొచ్చు, అది ఇంకా బయటకు రావాలి. అయితే దాన్ని 1000 పేజీలు క్యాబినెట్ ముందు పెడితే చదువుకోలేరు వాళ్ళు పాపం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అన్నారు అన్ని మేము చదవలేము, అన్ని మీరు ఎడిటోరియల్ వ్యాసాలు రాస్తారు చదివి అని, ఆ టైప్ లో వచ్చిన వ్యాసం ఇది చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది టెక్నికల్ విషయాలున్నాయి కాబట్టి ప్రతి వర్డ్, ప్రతి లైన్, ప్రతి పేజీ, ప్రతి పేర చదివితేనే దాని మీద నిర్ధారణకు రావచ్చు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకోరు చెప్పినా నోటి మాటలకు విలువ ఉండదు. దానికి రాతపూర్వకంగా ఇప్పుడు ఉదాహరణకు మే నెలలో నీళ్లు ఖాళీ చేయాలి, మేడిగడ్డల ఖాళీ చేయలేదు. దానికి అప్పుడు తెల్లవారిని పేపర్లో చూశాను. ఎందుకంటే ఘోష్ గారి ఎంక్వైరీ అంతా కూడా మీడియా ముందే జరిగింది, ప్రింట్ మీడియాను అలో చేశారు. అందరు ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఓపెన్ గా జరిగింది. అయితే ఓపెన్గా జరిగినప్పుడు పేపర్లో వచ్చి చూసినప్పుడు ఏమనిపించిందంటే మమ్మల్ని నీళ్లు ఖాళీ చేయనీయలేదు, రేపు నాట్లకు అవసరం అవుతాయి కాబట్టి నీళ్ళు అట్లే ఉంచాలన్నాడు. దానివల్ల మేము అది ఓఎండ్ఎం అనేది చేయలేకపోయినామని ఆ ఓఎండ్ఎం సంబంధించిన ఇంజనీర్ చెప్పాడు. అయితే వీటికి ఆధారాలు రిటర్న్గా ఉండాలి. రిటర్న్గా లేకపోతే వాళ్ళు బాధ్యులు అవుతారు, రిటర్న్గా ఉంటే వీళ్ళు బాధ్యులు అవుతారు. కాబట్టి 2-3 పాయింట్లు అండి మెయిన్ గా ఈ కమిషన్ నివేదిక కానీ కమిషన్ విచారణ కానీ 3 అంశాలు చుట్టాయింది. ఒకటి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు, అన్నెసర్లీ మార్చారు, అది కేసీఆర్ నిర్ణయం, ఎవరిది కాదు అనేది ఒక పాయింట్. ఆ విషయంలో ఘోష్ గారు కన్విన్స్ అయ్యారు. నేను అటెండ్ అయినాను. నేను చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడు. అంతకుముందు నాకంటే ముందు 99 మంది సాక్షులు విచారణ జరిగి 100 మంది, నేను 101. అయితే ఏ ఒక్కరు కూడా దాన్ని బలపరుస్తూ మాట్లాడలే. తుమ్మిడిహట్టి మార్చడాన్ని నేను ఒక్కరిని మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు. నాకు ఆయన వేసిన ప్రశ్నల ద్వారా నాకు అర్థమైంది. ముందు కన్విన్స్ అయ్యారేమో, రిపోర్ట్ లో కన్విన్స్ అట్లా కాదు. అంటే అన్నిటికీ నేను ఆధారాలు ఇచ్చాను, అన్నిటికీ ఆధారాలు ఇచ్చాను. అన్ని విషయంలో తప్పులేదు, ఆ విషయంలో ఎవరు తప్పులేదు. ఇంకోటి ఇప్పుడు 1.5 year అయిందండి. దయాకర్ గారు ఉన్నారు, నా మిత్రుడే, ఉద్యమకారుడు. 1.5 yearలో ఒక లెటర్ రాశారా మహారాష్ట్రకు 152 పర్మిషన్ ఇవ్వమని. పోనీ కేంద్రాన్ని అడిగారా, జలశక్తి శాఖను అడిగారా? ప్రాజెక్ట్ రిపోర్టు కేసీఆర్ పంపలేదు, వీళ్ళు పంపించారా? పోనీ రాజశేఖర రెడ్డి గారు పంపిన ప్రాజెక్ట్ రిపోర్టు 152ది, దాని మీద మళ్ళీ పర్సూ చేశారా? దాని మీద మళ్ళీ పర్సూ చేశారా? ఈ 1.5 yearలో ఏం చేశారు? ఒక్క పేజ్ చూపెట్టుకోనండి, ఒక పేజీ. 1.5 year తక్కువ సమయం కాదు. ఎలక్షన్ ప్రామిస్ అది, తుమ్మిడిహట్టి మళ్ళా కడతామని. ఒకటి ఏమన్నా టీఆర్ఎస్ అడ్డుకున్నదా? అడుగుదాం దయాకర్ గారు. రెండవ పాయింట్ ఏంటంటే ప్రధానంగా ఈ కమిషన్ చుట్టూ తిరిగిన దాంట్లో ఎలాంటి అంటే పూర్తి కాకముందే ఎన్ఓసి ఇచ్చారు ఎల్ఎన్టీకి. ఎన్ఓసి ఓన్లీ ఆ వర్క్ కి ఇచ్చారు. దీన్ని మీడియాలో బాగా తప్పుడుగా ప్రచారం చేశారు. మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు అయితే వర్క్ కంప్లీట్ చేశారో అది ఫేజెస్ ఉంటుంది. అక్కడి వరకు అంతే అదే ఇచ్చారు, కంప్లీట్ డిశ్చార్జ్ కాలేదు. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు పిచ్చోళ్ళ మేము పెట్టి కడతామని ఇప్పుడు మేము పెట్టి కడతామని ఎందుకంటున్నారు? మొత్తం కంప్లీట్ డిశ్చార్జ్ చేయలేదు, వాళ్ళే కట్టాలి, వాళ్ళకి ముందే ఎన్ఓసి ఇచ్చారని ఇందులో ఉంది పాయింట్. ఎన్ఓసి ఇచ్చింది అంతవరకే. అది కూడా అంటే ఈ విషయంలో నేను ఈఎన్సీని అడిగాను. ఎవరైతే ఎన్ఓసి ఇచ్చిన ఈఎన్సీ అప్పుడు ఉన్నాడు, జాబ్ లో ఉన్నాడు, ఏది ఈ ఆరోపణ వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఎన్ఓసి అని నేను అడిగాను. నేను చైర్మన్ అప్పుడు అడిగితే ఏమన్నాడంటే మేము అంతవరకే ఇచ్చాం సార్, కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయలేదు వాళ్ళను అన్నాడు. అందుకే ఎలాంటి ముందుకు వచ్చింది మళ్ళీ కడదామని. రెండు క్లియర్ అయినాయి. మూడోది అన్నిటికంటే మేజర్, ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఈ బ్యారేజీల నిర్మాణం జరిగింది, అసలు ఇది క్యాబినెట్ ముందుకే రాలేదు అనేది ఒక పాయింట్ ఇందులో ఉంది. క్యాబినెట్ లో 2 రకాలు ఉంటుంది, ముందు అప్రూవల్ తీసుకోవచ్చు లేదా తర్వాత రాటిఫై చేసుకోవచ్చు. ఇలా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఘోష్ గారికి ఇచ్చిన మినిట్స్ ప్రకారంగా ఈ తర్వాత అప్రూవల్ తీసుకున్నట్టు ఉంది. అయితే ముందు డిస్కషన్ మంత్రుల కమిటీ ఉంది కదా, అందులో ఆల్టర్నేట్ సైట్స్ కోసం ప్రపోజ్ చేసినట్టుగా అందులో ఉంది. అయితే ఆ ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేశారంటే ముందు దానికి టెండర్స్ ఇచ్చి
అవన్నీ చేసిన తర్వాత రాటిఫై చేయించుకున్నట్టున్నారు. అయితే దానికి మరి టిఆర్ఎస్ తరఫున అంటే వాళ్ళ ప్రభుత్వం తరఫున అడుగుదాం. కేసీఆర్ అంటే నేను ఈశ్వర్ గారు చెప్తారు అనుకోవట్లేదు, వారు కేబినెట్ లో ఉన్నారు. బట్ దీని కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కాబట్టి ఎప్పుడు పెట్టారు. మరి ఆ మినిట్స్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి రాలేదా? ఎందుకంటే చాలా ఉంటాయి కదా, ప్రతి కేబినెట్ మీటింగ్ మినిట్స్ చూడాలి. మరి వారు ఇచ్చిన టైంలో అది వాళ్ళ దృష్టికి రాలేదా? రాటిఫికేషన్ అయితే అయింది కాబట్టి దానివల్ల ఏం నష్టమేం లేదు. అది పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కూడా దయాకర్ గారు 3 అంశాలకు క్లారిటీ ఇచ్చారు. అదే 3 అంశాలపై మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు ఏమనుకుంటున్నారు ఆ 3 అంశాలు చెప్పండి. అది తుమ్మిడిహెట్టి నుంచి మీ దగ్గరికి వస్తాను మళ్ళీ గారు. ఒక్క విషయం యాడ్ చేస్తున్నా, ఒక్క నిమిషం దయాకర్ గారు చెప్పండి. లేదు ఒక్క విషయం యాడ్ చేస్తున్నా, దాన్ని 4 చెప్పానండి. చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఆర్థిక శాఖను ఇన్వాల్వ్ చేసి ఆర్థిక మంత్రిని ఇన్వాల్వ్ చేసినప్పుడు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీలను అప్పుడున్న ఆర్థిక శాఖ సెక్రటరీలను మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పుడు ఇలా అని నేను అడుగుతున్నా. అది కూడా అడుగు. సంతకం లేకుండా 4 పాయింట్లు దయాకర్ గారు చెప్పండి. 4 అంశాలు అంటే రజత్ కుమార్ కూడా ఉంటాడు కానీ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు ఆల్రెడీ. నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, అది ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి నువ్వు ఘోష్ గారి దగ్గర ఘోషిద్దరు మీరు. కానీ ఇక్కడ అసలు సమస్య మీరు ఏంటంటే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్లనే నష్టం జరిగిందనేది రిపోర్ట్ వస్తుంది అనేది నాకున్న అంచనా. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 10 పేజీల లెటరు లీక్ సరే 10 టీవీకి విశ్వసనీయమైన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఎవరు వచ్చింది అనేది తర్వాత చర్చిద్దాం. కానీ ఆ షిఫ్టింగ్ లోనే కాన్స్పరసీ అనేది మేజర్ గా ఉంటది. నేను అదే కాకుండా ఆ షిఫ్టింగ్ లో దయాకర్ గారు ఒక నిమిషం మీరే చెప్పండి. ఆ షిఫ్టింగ్ లోనే మేజర్ కాన్స్పరసీ ఉందని మీరు చెప్తున్నారు. ప్రకాష్ గారు నేను కమిషన్ ముందుకు పోయి ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పొచ్చాను, ఘోష్ గారు కన్విన్స్ అయ్యారు దాని మీద అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఆబ్జెక్షన్ చేయరు, జడ్జెస్ కానీ లేకపోతే ఎక్కడైనా కూడా కమిషన్స్ ఎప్పుడు కూడా ఆయన అడ్వకసీ ఉండదు. ఈజ్ ద జడ్జి, ఎవరు చెప్పింది ఆయన వింటాడు, సావధానంగా వింటాడు. కన్విన్స్ అయిందా లేదనేది రిపోర్ట్లో వస్తుంది, జడ్జిమెంట్లో ఇచ్చినట్టే రిపోర్ట్లో వస్తుంది. అది ప్రకాష్ గారు మరి సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మనకి ఇంకా ఒక 3-4 గంటల్లో వచ్చేదాన్ని బట్టి ఉంటది. ఇప్పుడే మీకు 10 పేజీలు వచ్చిందంటే క్యాబినెట్ కి సమర్పించిన తర్వాత దాన్ని డిస్క్లోజ్ చేయాలనేది మనం వేణుగోపాల్ రెడ్డి గారి డిమాండ్ గా కూడా ఉన్నది కాబట్టి అది డిస్క్లోజ్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఏమేం జరిగిందనేది తెలియకుండా మనం ఆరోపించినా కూడా దానికి హేతుబద్ధత ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కూడా డెఫినెట్ గా దానికి జరిగిన విచారణకు సంబంధించిన పూర్వపరాలు పూర్వ అంశాలు ఏంటి అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉంది. రెండవది ముఖ్యమైనది ఏంటంటే అసలు ఇది కూలకపోతే దీని మీద కమిషన్ ఉండేదా? ఉండేదే. నేనంటాను దయాకర్ గారు ఉండేదే. ఎందుకంటే మీ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టు, దాని మీద విచారణ జరుపుతామని ఎన్నికల ముందే ప్రచారం చేశారు మీరు. కూలడం వల్ల ఏమైంది? కూలకపోయినా విచారణ ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు చాలా సభల్లో, నేను విన్నాను. నేను ఇక్కడ ఒక మాట చెప్తా. ఇప్పుడు లిమిటెడ్ వర్షన్ కే ఇప్పుడు అయిందా లేదా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు కమిషన్ వేసింది ఇంతవరకే అని ప్రకాష్ అన్న మాట ఎప్పుడు ఏ చర్చలైనది చెప్పేటోడు. ఇప్పుడు అది లేకపోతే దాన్ని ఎక్స్టెంటివ్ గా కూడా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఏది ల్యాండ్ ఎక్విజిషన్ తో పాటు ఇప్పుడు ఏవైతే వాల్యూమ్ పెంచడము, తర్వాత ఎదుక టీఎంసీలకు కట్టడము, అది అసలు వయబుల్ కాదు. అది అవసరమా లేదా, అనవసరం కట్టిండ్రా? ఇప్పుడు మలన సాగర్దే మేజర్ ఇష్యూ ఉంది కదా. 50 టీఎంసీల్లో మాక్సిమం నాకు తెలిసి 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటాయి అక్కడ. అంటే వాళ్ళు భూగర్భ జలాలు పెంచడానికి కానీ అదని ఇదని ఏదో అప్పుడు చెప్పుకొచ్చింది. అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ లో కూడా వాళ్ళు 2017 యాక్ట్ తెచ్చిండ్రు, జీవో నెంబర్ 123 తెచ్చిండ్రు. అవన్నీ కాకుండా మళ్ళీ కొత్త చట్టాన్ని వాళ్ళు తయారు చేసిన తర్వాత అది స్క్వాష్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలు అవి కూడా జరిగినాయి. ఓన్లీ కాళేశ్వరం అనగానే మేడిగడ్డ సుందిల్లా అన్నారము, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తరలించిండ్రు. ఈ తరలించడంలో కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు పలిగింది, ఇదే చర్చ కూడా కాదు. చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. దయాకర్ గారు ఒక్క నిమిషం, ఇందాక నేను విన్నాను కార్లో వచ్చేటప్పుడు, ఫోన్ లో విన్నాను. దయాకర్ గారు ఇంతకుముందు అన్నారు కరీంనగర్కి ఏం లాభం జరగలేదని. అంటే ఏం లేదు, 56,000 ఎకరాలు సిరిసిల్ల, 30,000 ఎకరాలు వేములవాడ, తర్వాత 45,000 ఎకరాలు కరీంనగర్ పరిసర గ్రామాలకు ఈ మంచినీటి సరఫరా కూడా ప్యాకేజీలు చెప్పన్నారు. అదే సిరిసిల్ల
56,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఏమో వేములవాడ. ఆ ప్యాకేజ్ పేరేంది, ఏడ కట్టిండ్రు? ఇప్పుడు విజయసాగర్ రావు గారి ఊళ్ళో కట్టిండ్రు. అంటే మిడ్ మానేర్ కాదు, మిడ్ మానేర్ ఆయకట్టు కాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్, దాన్ని అన్నపూర్ణకు ఇంకో పేరు కూడా ఉంది, దాంతో పాటుగా రంగనాయక సాగర్. వీటి నుంచి సిరిసిల్ల జిల్లా పరిధి లోపల ఈ ఆయకట్టు వస్తుంది. దయాకర్ గారు ఒక్కటి మాత్రం నేను చెప్తా అండి, రంగనాయక సాగర్ది తర్వాత దాంట్లో వాటి నుంచి సిరిసిల్ల జిల్లా అన్న, నేను సిరిసిల్ల టౌన్ కాదు, సిరిసిల్ల జిల్లా. అదే సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఇల్లంతకుంట్ర మండలం కూడా అందులోకే వస్తుంది. వాటిలలో ఈ 2 ప్రాజెక్టులు కలిపి మేజర్ గా రంగనాయకమ్మ సాగర్ అనేది సిద్దిపేటకే ఉంటది. అయితే అది ఏమైతుందంటే అది చాలా పెద్దది రంగనాయక సాగర్. దీని మధ్య ఓన్లీ 4 కిలోమీటర్లే ఉంటది. ఆ 4 కిలోమీటర్లు కూడా ఓపెన్ కెనాల్. ఎక్కడి నుంచి తీసారో తెలియదు. విద్యాసాగర్ రావు గారు ఊరికి వేములాడ పోయిన ఆ ప్రాజెక్ట్ చూసిన, అది మల్లంపేటనా, దాని పేరు ఎవరది? నాగారం. అసలు ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు అది కంప్లీట్ గా టైం పడుతుంది. ఇంతవరకు కాలే. ఇప్పుడు మీ 5 ఏళ్లలో కూడా కాదు, ఎందుకంటే 10 ఏళ్ళు పడుతుంది. అది అసలు దాని ప్రాజెక్ట్ 10 years పడుతుంది. 2 గుట్టల మధ్య. ఇంకొక పాయింట్, ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్, మిమ్మల్ని అడుగుతా. మీరు కరీంనగర్ కూడా రాలేదు అని మీరు చెప్తున్నారు, తుంగతుర్తికే ఇచ్చామనేది కదా వాదన. ఇంకోటి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఇవాళ మా వాళ్ళు రిలీజ్ చేసింది కదా, చూసిండు కదా నేను, శ్రీధరబాబు గారు చేసింది. అది ఎక్కడికి పోతుంది? అది డైరెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం లేకున్నా పోయేది తుంగతుర్తికే. అంటే కాళేశ్వరం లేకుండా ఇందిరా కాల్వ, అది ఫర్ఫో కెనాల్ మిడ్ మానేర్ నుంచి ఇవ్వాలి, లేదంటే ఇంకేమైనా ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి అయినా దాంట్లో తీసుకొచ్చి మనం పోసుకోవచ్చు. అది దాన్ని దీనికి ఇంటర్లింక్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకటి ఏంది, వాటర్ అనేది వస్తే 100 రకాలుగా మేలైతుంది. వాళ్ళు ఎత్తిపోసిన 60 టీఎంసీలు లేకపోతే 80 టీఎంసీలు వీటికి ఏంది ఉప్పులో కారం లెక్క అప్పుడు అయిన పరిస్థితి. కాబట్టి మిగులు జలాలన్నిటి కూడా ఏ దానికైనా పంపించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది, కలగాపులుగమైంది అది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ కూడా తెలియకుండా ప్రజలకు కన్ఫ్యూజ్ ఏర్పాటైంది. కానీ ముందు తుంగతుర్తికి రాలేదు, కట్టిన తర్వాత వచ్చాయి అనేది కదా. ఇగో నేను ఎక్కువ మాట చెప్పొద్దు, కానీ నేను తుంగతుర్తి ఎప్పటికి ఆ ఊరికి కూడా వస్తుంది కదా. ఎప్పటికీ శ్రీరామ్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిన తర్వాత ఎక్కువ వరద వచ్చినప్పుడు అది వదిలేదు. అది కట్టిన మొదట్లో 2-3 సార్లు వచ్చింది. నేను ప్రాక్టికల్ గా అప్పుడు ఊర్లో కూడా ఉంటుంటే, కాబట్టి అటు తర్వాత మొన్న ఇప్పుడు మీకు ఈ ఏది 4 years బ్యాక్ నుంచి వరుస క్లౌడ్ బరెస్ట్ అన్నాడు కదా మనోడు, ఎవరు కేసీఆర్, అంతకంటే ముందు కూడా బాగానే వచ్చింది. ఒక్క నిమిషం, దయాకర్ గారికి కూడా అవసరం నేను చెప్పే సబ్జెక్టు ఎందుకు రావో చెప్తాను. శ్రీరామ్ సాగర్ లో స్టోరేజ్ మాక్సిమం అయితే 84 టీఎంసీలు, అదివరకు ఉన్నది 112, ఉపయోగించాల్సింది 198. కానీ లాస్ట్ కు ఈ షిల్టేషన్ వల్ల ఏమైందంటే 84 కానీ 30 ఏళ్ళ కింద చెప్పాను, ఇప్పుడు అది 70 ఉంటుంది. అది ఒకసారి నిండింది అనుకో, ఆ నీళ్లు మాక్సిమం వస్తే వరంగల్ దాకా వస్తాయి. ఎందుకంటే ఈ ఎన్ని క్యూసెక్లు అయితే ఆ కాలువలో రావాలో అలా 1/3. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా మోటార్లు పెట్టి తీసుకుంటారు కదా. అయితే నెక్స్ట్ మళ్ళీ నీళ్ళు ఇవ్వాలంటే శ్రీరామ్ సాగర్ ఖాళీ అయినాక సాధ్యం కాదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలన్నా కానీ ఒక వరుసగా ఫ్లడ్స్ అన్నా రావాలి. అంటే జూలైలో ఒకసారి నిండాలి, ఆగస్టులో ఒకసారి నిండాలి, అదొకటే ఆల్టర్నేటివ్. ఇంకో మాట, 2 విషయాలు దయాకర్ గారు చెప్పిన వాటి మీద. మేడిగడ్డ దగ్గర ఓన్లీ 900 ఎకరాలు అక్వైర్ చేసింది, 900 ఎకరాలే. అయితే ఎందుకు ఫ్లడ్ వస్తున్నది, వారు అన్నట్టుగా ఎందుకు వస్తున్నది అని అంటే, ఫ్లడ్ లెవెల్ అనేది వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ 100 మీటర్ల. అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమో 105 కట్టమన్నారు. ఇంకా అయితే 105 కడితే ఈ మునిగిపోతే చాలా అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశారు, 100కే పరిమితం చేశారు. 100 అనేది అక్కడ ఫ్లడ్ లెవెల్. ఆ ఫ్లడ్ లెవెల్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు అవన్నీ మునిగేటిది. అది ప్రత్యేకంగా. ఇంకోటి, ఆ టైంలో మేడిగడ్డ గేట్లు వేయరు. జూన్ నుంచి అక్టోబర్ దాకా గేట్లు తీసే ఉంటాయి. దానివల్ల బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అది కేవలం ఫ్లడ్ లెవెల్ ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు మీరు పోయినా కూడా ఇప్పుడు 28 లక్షల క్యూసెక్ల వరద రాలేదు ఈ సంవత్సరం. ఒకవేళ కనుక 20 నుంచి 25 మధ్యలో వచ్చినా కూడా వారన్నా ఫ్లడ్ ఉంటుంది ఇప్పటికి. మూడవది ఏంటంటే, ఇప్పుడు ఈ కరీంనగర్ ఏరియాకు సంబంధించినంత వరకు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ ఎప్పుడైతుందంటే
పైనుంచి వరద రానప్పుడు. ఇప్పుడు ఇంకోటి కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఒకవేళ కనుక నిజంగానే శ్రీరామ్ సాగర్ లో వరద వచ్చింది, డైరెక్ట్ మిడ్ మానేర్ పోతుంది, మిడ్ మానేర్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఎత్తిపోయాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు ఇందాక అన్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కిందికి ఎప్పుడు ఎత్తిపోస్తారో అనేది తెలియదు. గోదావరి నిండా నింపుకుంటాం పైనుంచి అదే. ఇప్పుడు వరద రోజులు 30, 60, 90 దీంట్లో సీరియస్ గా వరద వచ్చే రోజుల్లో ఏం చేస్తాం? కంపల్సరీ వస్తాయి కదా అవి. అప్పుడు వరద కంపల్సరీ వస్తాయని చెప్పలేము కదా. చాలా సంవత్సరాలు అసలు శ్రీరామ్ అంటే కాళేశ్వరం కట్టక కంటే ముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ముందు రాలేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేనా లోకల్ నువ్వా? ఒక నిమిషం దయాకర్, ఇప్పుడైనా కళ్యాణ్ గారు లోకల్ నాన్ లోకల్ దయాకర్ గారికి ఒక మాట, ఇప్పుడు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు వచ్చినాయి అంత ముందు వరదలు అనే దాని మీద మళ్ళీ పెట్టండి. జలసౌదలో రిపోర్ట్ తీసుకుందాం. అసలు 4 ఏళ్ళకు ఒక్కసారి కూడా శ్రీరామ్ సాగర్ ఓవర్ఫ్లో కాకపోయేది. వేణుగోపాల్ రెడ్డి గారిని అడగండి చెప్తారు. చాలా సంవత్సరాలు అసలు వరంగల్ దాటి వరద కాలువకు కూడా శ్రీరామ్ సాగర్ ఎక్కువ అయితేనే వరద కాలువకు కదా. వర్ధనపేట ఎప్పుడు ఖాళీగానే ఉండేది. వర్ధనపేట ఏరియాలో ఎన్నిసార్లు పంటలు పడినాయి వారిని అడగండి, వాళ్ళు వరంగలే కదా. రైట్ దయాకర్ గారు చెప్పండి. నేను ఎప్పుడు 2021 కూడా అనుకుంటా నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ పోయిన డ్యామ్ కాడికి పోయిన నేను. అప్పుడు కూడా వరద ఉండేది, 4 years వచ్చేది. మీకేమి నాకు తెలియదు కానీ నేను ఇక అసలు సాక్ష్యం చెప్తా. మా డాడ్ చనిపోయిన తర్వాత 2011 నేను వచ్చిన కాలువలనే నేను స్నానం చేసినది, గుండు కొట్టుకొని. ఇంకా మీరు రాలేదు జగిత్యాల రాజశేఖర్ రెడ్డి కట్టిన వరద కాలువ ఎప్పుడు ఖాళీగా కనిపించేదండి. మధ్యకాలంలో 10 ఏళ్ల నుంచి అది ఎప్పుడు నిండి కనిపిస్తుంది. నాకు నేను చెప్తున్నా, శ్రీరామ్ సాగర్ కి వచ్చిన తర్వాత నీకు 2011 ముచ్చట చెప్తున్నా. ఎందుకు 2010 నవంబర్ ముచ్చట చెప్తున్నా. తుంగతుర్తి కాదే, తుంగతుర్తిని దాటి. ఎందుకంటే ఆ రోజు నేను మా డాడీ పరవలించిన తర్వాత 10th డే రోజు నేను గుండు కొట్టించుకొని మునిగిందే శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే కాల్వలో నీళ్లతో. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం చెప్పాలి? మీరు అన్నది 2021 అంటుండు కాదు, 11 అంటుండు. 10 నవంబర్ కు కంప్లీట్ గా అది కానే లేదు కంప్లీట్. అంతే ఇందిరా కాలువతో వచ్చినాయని ఇప్పుడన్నా అర్థమైంది. సాక్ష్యం గుండుగుత్త సాక్ష్యం. అది కొత్తగా డిస్కషన్ పెడదాం కాదు, అది కొత్తగా కాలువలు దొవ్విన తర్వాత నాకెందుకు గుర్తునంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పటికి కూడా ఆ టైంలో నేను ఆ కార్యక్రమానికి మా డాడీ కార్యక్రమానికి పోవడం వల్ల చెప్తున్నా మీకు ఇదంతా. నేను ఊరికేనే ఏదో వేగంగా మిమ్మల్ని గెలవడానికి చెప్పట్లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు, కాళేశ్వరం వల్ల నిజంగానే అసలు ఉపయోగం లేదా? కాళేశ్వరం లేకపోయినా తుంగతుర్తికి నీళ్ళు వచ్చేవి, కరీంనగర్కి నీళ్ళు వచ్చేవి, వరంగల్కు నీళ్ళు వచ్చేవి, తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండేదంటే ఏమంటారు? లేదు ఇప్పుడు ఈ ఇప్పుడు వారు చెప్పేది వరంగల్ తర్వాత ఎల్ఎండి నుంచి వచ్చే phase 1 phase 2 phase 2 ఏదైతే ఉందో దానికి నీళ్ళు వచ్చేటందుకు మనము కాకతీయ కాలువ డిజైన్ మార్చాలని ఉద్యమంలో మాట్లాడుకున్నాం. ఆ కాకతీయ కాలువ డిజైన్ మారలేదు, ప్రకాశం కూడా తెలుసు. సరే, ఇవి కొన్ని అంశాలు, ఇప్పుడు ఈ అంశాలు పక్క పెడదాం. ఇప్పుడు మనం మెయిన్ చర్చ మీకు 10 పేజీల దాని మీద నడుస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది గవర్నమెంట్. ఇప్పుడు ప్రకాశం చెప్పినట్టు తుమ్మిడి హెట్టు మీరు మొదలు పెట్టలేదు, దాని మీద ఇప్పటికి ఏం కార్యాచరణ మొదలు కాలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 80-90 కోట్లతో కాలువలు తవ్విండ్రు, అది ఇప్పటికీ అట్లనే ఉన్నది. రెండోది నేనేమంటున్నా, కాళేశ్వరం మీద ఇన్ని మరి 1,00,000 కోట్ల 96 కోట్లు పెట్టి కట్టిన దానికి ఇప్పుడు దాన్ని ఇప్పటి ప్రభుత్వం సరే మీరు అవినీతి మీద కావచ్చు, లేకపోతే టెక్నికల్ డిజైన్స్ లోపాల మీద, డ్యామేజ్ మీద మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. చేసినప్పుడు మరి దాన్ని ఎప్పటి వరకు రిపేర్ చేస్తారు, ఎప్పటి వరకు ప్రజలకు నీళ్ళు అందిస్తారు? యువతల అయితే అన్ని మనం ఎక్కడికక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అన్నీ కూడా రిజర్వాయర్లు కట్టుకున్నాం కదా, పైప్ లైన్లు వేసుకున్నాం కదా, మరి పంపులు కూడా పెట్టుకున్నాం కదా. అవన్నీ వాటి మీద ఎందుకు చేస్తలేరు? అది ఎప్పుడు రిపేర్ చేసి ఎప్పుడు దాన్ని ప్రజలకు నీళ్ళు ఇస్తారనేది మీ ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది, చెప్పాలి. అది చెప్పకుండా మీరు కేవలం కాళేశ్వరాన్ని యొక్క డ్యామేజ్ మీరు విస్మరిస్తున్నారు. అదొకటి చేయాలి. గత సంవత్సరం పంపులు మునిగితే పంపుల మీద కూడా మీరు ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు ఎంక్వైరీలా ఎందుకు మునిగినాయి ఏమైనాయి దాని మీద ఏం జరిగింది కూడా మీరు చేయలేదు. కాబట్టి మీరు ఎక్కడైతే కొద్దిగా మీ అవసరం ఉన్న వరకు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వరకే మీరు
ఈ కమిషన్ ఎంక్వైరీ చేసి మిగతా అన్ని వదిలిపెడుతున్నారు. మీరు మొత్తం ఎంక్వైరీ చేయండి. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి. ఆ కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇన్కంప్లీట్ ఉన్న పంట కాలువలు కానీ రిజర్వాయర్ల కాడ కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? దానికి బడ్జెట్ అలొకేషన్ లేదు ఇప్పటి వరకు. మీరు కాళేశ్వరం అక్కడ బ్యారేజ్ కార్డు విషయం చెప్తున్నారు. ఇంతకుముందు మరి వరద కాలు వచ్చిన నీళ్లు మిడ్మానే నుంచి మల్లన్న సార్ ఇవన్నీ ఎట్లా తీసుకుపోతారు? దాని మీద మీకు వర్క్ డెవలప్మెంట్ లేదు, అవేం లేవు. తీసుకొచ్చే నీళ్ళు కానీ ఇవన్నీ ఎవ్వి లేకుండా అన్ని పక్కన పెట్టేసి కేవలం వివాదం మీద మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ప్రభుత్వం సాగునీటి మీద ఇప్పటి వరకు మరి ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు డ్యామేజ్ ఏదైనా రిపేర్ చేసి కానీ ప్రజలు నీళ్ళు ఇచ్చే దాని విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపుతలేనేది నా ఆరోపణ. రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారు మీ దగ్గరికి లాస్ట్కి వస్తాను. ప్రకాష్ మీరు అదే కృష్ణా మీద కూడా అదే పరిస్థితి ఉన్నది. మీకు టైం బాండ్ ప్రోగ్రామ్ ఒక ప్రాజెక్ట్ ఒక టైం బాండ్ మీద చేస్తామని ఇప్పటి వరకు మీ దగ్గర లేనే లేదు. మీకు ఇంకా 3 సంవత్సరాలు మీరు పెట్టిన బడ్జెట్ అలొకేషన్స్ ఇంప్లిమెంట్. రైట్ ప్రకాష్ గారు, ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్ట్ సరే ఇది 10 పేజీలు ఉన్నా 1000 పేజీలు పబ్లిక్ డొమైన్లో కూడా పెడతామంటున్నారు. చూద్దాం అందులో ఏముందో. ఏదేమైనా మొత్తానికి కాళేశ్వరం అనేది ఒక అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదు. ఇది ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ చేస్తున్న వాదన. ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినా నేను మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడినా ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ వాదన అది. ఎవరు మాట్లాడినా విన్నారు కదా. ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు వారి మీద కనుక ఆ మాట అంటే వారు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు వరకు కాళేశ్వరం మొదలైంది ఎప్పుడండి 2017. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పిటిషన్ పోలీస్ స్టేషన్లో లేదు, ఏసీబీ దగ్గర లేదు, ఈడీ దగ్గర లేదు, సిబిఐ దగ్గర లేదు. ఎవరు అవినీతి అనే మాట ఎవరు కూడా ఆరోపణ చేయలేదు రిటర్న్ గా. పిసి ఘోష్ గారి ముందటే చేయలేదు. మరి ఎట్లా మాట్లాడతారండి? నిజం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది. ఏమన్నా ఏసీబీకి ఇచ్చిందా? దేని మీద అవినీతి జరిగిందని కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కేబినెట్ లో చర్చించి విచారణకు ఆదేశిస్తామని అది ఘోష్ కమిటీకి కూడా రెఫరెన్స్ అవినీతి మీద ఎంక్వైరీ జరపమని చెప్పలేదు, ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. నేను అనేది ఏంటంటే అవినీతి అనేది చర్చనీయాంశమే కాదు. కాళేశ్వరం అదే ఉంది, అందులో లేదు. ఇందులో మెన్షన్ చేసి మీరు రాసుకున్నారు, ఘోష్ గారు రాయరు నాకు అధికారులు. ఏమంటారు అంటే అవినీతి అన్నారు దాన్ని. అవసరానికి మించిన అమౌంట్స్ వాళ్ళకి ముట్టినాయి అంటారు. అది అఫీషియల్ గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ దాన్ని అవినీతి అన్నారు. బిల్లు ఇప్పుడు వారు అన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే ఇప్పుడు ఒక వాల్వ్ ఉన్నది, ఈ వాల్వ్ ధర ఇక్కడ ఇంత ఉన్నది, రష్యాలో తక్కువ ఉంది. అయితే వారు ఏమన్నారు దయాకర్ గారు, ఇవి ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయో దాన్ని బట్టి ఎంత ఎక్కువ పే చేశారో ఇది ఇర్రెగ్యులారిటీ అయితే తప్ప అవినీతి కిందికి రాదు. అవినీతి ఎప్పుడైతుంది అని అంటే వాళ్ళు ఇచ్చింది ఖర్చు పెట్టకుండా దాన్ని వాళ్ళు తిన్నప్పుడు అది ప్రూవ్ అయినప్పుడు ఉంటుంది. నేను అనేది ఏంటంటే అవినీతి మీద విచారణ మొదలే కాలేదు. ఇంకా మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం? ముగ్గురు ఏసీబీ అధికారులను అవినీతి కింద అరెస్ట్ చేయలేదు. మీరు దయాకర్ గారు మీడియాలో మాట్లాడేటప్పుడు దాన్ని అవినీతి అన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు మనకేం తెలుసు? అదే అది రిటైర్ అయినాక పట్టుకున్నారు. ఇప్పుడు రిటైర్ అయినాక పట్టుకున్నారు. మీ కాంగ్రెస్ పాలనలే వాళ్ళు అపాయింట్ అయ్యారు. 30 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలే వాళ్ళు ఇంజనీర్ ఎప్పుడు బిఆర్ఎస్ నాయకుడిగా కంటే ఈ పాత్రే బాగుంది. ఇతనే కంటిన్యూ చేయి ప్రకాష్. ఏ పాత్ర ఇది? ఇది ఏది అటు ఇటు కాని పాత్ర ఉంది. కొప్పులీశ్వర్ అని వస్తే 2-5 ఇప్పుడు వీళ్ళు అక్కడ కాళేశ్వరం కానే ఉన్నారు. ఆయన అక్కడ ఏదో మీటింగ్ లో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉద్యమకారుణ్ణే కొంచెం ఉద్యమం చేస్తా కాదు. మళ్ళీ కూడా మళ్ళీ మనది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. సస్టైనబిలిటీ కేసీఆర్ ఉన్నాడు, వచ్చిండు, మీ ముందు వచ్చిండు, తర్వాత అధికారం కోల్పోయిండు, కాంగ్రెస్ వచ్చింది, రేపు మళ్ళీ ఇంకెవరు వస్తారని ప్రకాష్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో అనుమానాస్పదాలు అంతకు ముందు ఇంకో మీరు కేసీఆర్ గారి పాలనా వైఫల్యం, కేసీఆర్ గారు చేసిన తప్పుల మీద చర్చ పెట్టండి, నేను వస్తాను, నేను మాట్లాడతాను. ఇందులో తప్పు అయితే లేదు, ఇందులో తప్పు లేదా తప్పు లేదండి. దేశం విడిచి వెళ్ళిపోయాం తుమ్మిడిటి ప్రకాష్ గారు, దీంట్లో అవినీతి జరగలేదని నువ్వు అంటున్నావు. జరగలేదు అనలేదు, ఇవన్నీ చూడాలి ప్రకాష్ అన్న, ఇవన్నీ చూడాలి, జరిగింది దేశం విడిచి వెళ్ళిపో. నేనేమంటున్నా అవినీతి ప్రతి దగ్గర ఉంటది. నేను అవినీతి ఎన్నిలో జరగలేదని నేను యాక్సెప్ట్ చేయాలి.
ఇందు కలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందంతే అవినీతి కలదు. పట్టుకోవాలి కదా. కానీ అవినీతి ఎంత పట్టుకోవడం ఒక ఆస్పెక్ట్, రెండోది అవినీతి పట్టుకోవడం జరిగినా మీకు కష్టమే, దానివల్ల ఉపయోగం మాకేం ఉందా లేదా కాదు. అనేది కూడా ఒక పాయింట్. నేను అనేది ఏంటంటే కాళేశ్వరం మీద ఏం ఉపయోగం అనేది చర్చ పెట్టండి. ఖచ్చితంగా ఉందంట సార్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లో ఖచ్చితంగా ఉందంట. ఉపయోగం కాదండి, అది ప్రకాష్ లేకపోతే గారు తెలంగాణ చచ్చిపోతుంది. రైట్. దయాకర్ గారు, తెలంగాణ చచ్చిపోతుంది ఇక కాళేశ్వరం లే, లే, లే. లేకపోతే ప్రాజెక్ట్ ప్రకాష్ గారు, అవినీతి వినండి, పరంగా చూపిస్తారు. వినండి. లాస్ట్ క్వశ్చన్, కాళేశ్వరం పరిమితి ఎంత అనేది తెలుసు. ప్రకాష్ గారు ఒకవేళ వారు కాళేశ్వరం కట్టినప్పుడు చెప్పే, నీటి చెప్పు. చైర్మన్ ఉండబట్టి వేణు చెప్పు. ఒక్క చిన్న విషయం కళ్యాణ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. దయాకర్ గారు కళ్యాణ్ గారు, మీరు చేస్తున్నారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. అదే నేను ఏమంటున్నంటే ఇప్పుడు లే, లే, లే. వారి యొక్క ఆలోచన నేను మేరకు ప్రకాష్ గారిని ఏదైనా అడుగుతున్నా, వారు చెప్పాలి, ప్రకాష్ వారికి గారు బాగా అవగాహన ఉంది చెప్పింది, కాబట్టి ప్రకాష్ ఈ గారు ప్రాజెక్ట్ లో చెప్పింది ఇప్పుడు మొదలు ఏం టెక్నికల్ కాదు, డిజైన్స్ వగైరా వగైరా ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో కాంట్రాక్టుల ప్రమేయం లేదా, మరి వాళ్ళను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని నాకు డౌట్ ఉండి అడుగుతున్నా. డెఫినెట్ ప్రకాష్ గా గారు చెప్పాలి. ఒక్క నిమిషం వేణు. ఇప్పుడు అది కడుతున్న సమయంలోనే ఈ మేడిగడ్డ పియర్స్ కింద బుంగ వచ్చింది. అవును. అది ఎవరిది బాధ్యత? కాంట్రాక్టర్ది కాదా? ఖచ్చితంగా కాదు. ఆ? ఎప్పటి నుంచో నాకు తెలుసా అది? కోవిడ్ వల్ల వాళ్ళు పనిచేయలేకపోయారు. అవును. ఆ సంగతి చెప్పాలి కదా మరి కమిషన్ ముందుకు వచ్చి. ఇప్పుడు కోవిడ్ టైంలో, ఇప్పుడు మార్చి 23 నాడు కోవిడ్ లాక్డౌన్ అయింది. జూన్ 21, 2019 నాడు ఇనాగ్రేట్ అయింది. అయితే వీళ్ళు వర్క్ చేసుకోవాల్సిన సమయం ఏంటంటే వాటర్ రిసీడ్ అయినప్పుడు. వాటర్ మార్చ్ ఎండింగ్ దాకా రిసీడ్ కాలే. ఏప్రిల్ మేలో 100% లాక్డౌన్, ఎవడి ప్రాణాలు వాడు అరచేతిలో పెట్టుకున్నాడు. ఎమర్జెన్సీ పనులకు ఎగ్జంప్షన్ ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇంజనీర్స్ లోపం ఉంది, బ్యారేజెస్ కట్టడంలో ఎవరికి తప్పైనా రూల్ చేసేది ఎవరండి? ఇప్పుడు రజాకారులు చంపిల్లు, ఇప్పుడు రజాకారుల బాధ్యత నిజాం పనిచేస్తున్నారు కాబట్టి ఎస్కేప్ చేస్తున్నారని లేదు, కేసీఆర్దే బాధ్యత. కానీ ఇప్పుడు రజాకారులకు నిజాం ఎట్లా బాధ్యత వహిస్తాడో కాళేశ్వరం కేసీఆర్ అట్లే బాధ్యత వహిస్తాడు. ఆయన పీరియడ్ లో జరిగిన దానికి ఆయన బాధ్యత వహించకుండా రజాకారులు బాధ్యత వహిస్తాడు అనేది ఇది చట్టం న్యాయం చెప్తుంది లేవే, మనం చట్టం న్యాయం ఇప్పుడు మీ చేతుల్లో. అరే చట్టం మా చేతులు ఉంటే న్యాయం మా చేతులు ఉండదు కదా. అవినీతి మీద మీరు దరఖాస్తు పెడతలేరు, ప్రూఫ్ ఎక్కడైతే చర్చ ఎక్కడ జరుగుతుంది? పెట్టు అంటున్నావా లేకపోతే పెట్టమని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ. క్యాబినెట్ కి వచ్చినాక ఏం చేయాలనేది థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి కాసేపట్లోనే క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు జనరల్గా 2 గంటలు అంటే కొంచెం లేట్గా క్యాబినెట్కి వస్తారు. ఈరోజు అరగంట ముందే ఆయన వచ్చి సెక్రటరియట్లో ఉన్నారు, దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ రిపోర్ట్ని, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని చూడాలి. క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, అవినీతిపై ప్రత్యేకించి ఏమైనా సిట్ ఏర్పాటు చేసి, అవినీతినే ప్రకాష్ గారు అన్నట్టు అవినీతిని గుర్తించేందుకు ఏమైనా సిట్ ఏర్పాటు చేస్తున్నారా, లేకుంటే కేసీఆర్ పాత్రపై సిట్ ఏర్పాటు అవుతుందా, దాని విధానాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికి ఏం జరగబోతుంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.